ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోపడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అంత మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ లోడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంత మంచిది కాదు, బంది పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడిగి ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయలేదే, వచ్చేస్తాను. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं, बड़ा बड़ा। अल्लाह है, घबरा मत। నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నాయనాయి చెప్తే చెప్తా. अच्छा अच्छा. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. ठीक है ठीक है. ఆగండి ఆగండి. ఏమండో ఏంటండి ఇది తప్పు కదండి, మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా? అని పెట్టండి, బాగుండదు. అడ్డలేవా? ఏమండో చెవికి పోగులున్నాయి, లోగుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోని. బాబు మీరు కూడా కొడతా ఏమండో నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకుండా మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండో. కొడుతుందా? అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది కొట్టలో దూరిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బ అండి. హాయ్ ఏంటండి నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పని కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? ఎవడో చేస్తానండి బాబాయ్, పడిపోతానండి. ఇది న్యాయంగా ఉందని మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవడో చేయలేకండి బాబు. అయ్యో ఎవరి చేయలేదు, చాలా ఓటుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది, మీరే కదండి. మీ మొహం పెడగైపోతాండో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. మీ మొహం పెడగైపోయింది. అది తల, ఇనప గుండె. అమ్మనా రాయొచ్చు కొట్టారంటే మీ బాబు గుర్తొస్తాను అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి. మీరెందుకంటే బ్యాలెన్స్ మీరు పడుకోండి. మీరెక్కడికి వెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే తప్పు కదండి, ఈ దొంగిలించిన పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేమే పడేయాలండి. తప్పదండి మరి.
అల్లా అచ్చా కియా. మరేనండి. పిచ్చిబుండా, పిచ్చిబుండా. నీ పేరు నర్మదా. బాగుందన్నమాట. బావగారు, నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డిఓగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ పిల్లకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఆహా. ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారని కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా, జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు, నాయనా శ్రీపతి, అది ఎలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్ లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా, ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించమనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారు ఏమిటి బావగారు? మీ చెల్లెలు మొగుడిని, సత్యరాజుని, ఆర్ఎంపీని. రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియ్యంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే. నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావుగారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు అలా చూడకండి బావగారు, మీరు అలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు, బాబుగారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. దీవించండి. చిరంజీవి. మీరు కూడా దీవించేసండి. చిరంజీవ లలితం గారు, గృహప్రవేశం అంటున్నాడు వీడు. ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమైంటుందంటారు? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పడానికి ఆ డిఈఓ ఎవడండి? ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ దుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. మాధవ, తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. హేమగారండి పైనుంది. హేమగారు, ఏమండో హేమగారు, ఏమండో హేమగారు. అరే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం. నిన్ననే ఉద్యోగంలో చేరాను. 2వ రోజు ఆలస్యం చేస్తే బాగుండదు. కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ గా చేరారు బావా. అట్టగండి. మరి డిమాన్స్ట్రేషన్ అంటే తక్కువ ఏంటండి? డెమాన్స్ట్రేటర్.
అదేనండి అదంటే అంత పెద్ద ఉద్యోగం అండి మరి. అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి. అది ముహూర్తానికి టైం అవుతుంది, ఇప్పుడు మీరు రాకూడదండి. హేమ నువ్వు వెళ్ళు. రండమ్మా గారు రండి. గంగండి, ఇది నర్మదండి, మొన్నే రైల్లో పుట్టిందండి బుజ్జిముండ. ఇది యమున, సరస్వతి. వీరు హేమ గారు, మా బాబు గారు అమ్మాయి గారు, అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూసారండి వీడి సంస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. అవును, హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు. నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండో మనం అంత తేలిగ్గా మోసపోవండి. మనం వచ్చిన హిందీ మే బాత్ కరికే వాళ్ళందరూ దర్దర్ కియా హై. हाँ? क्या बात किया, कैसे बात किया? किया क्या? मैं तूगो जिला वाला हूँ, जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ. ये अम्बा कितना बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 2000 5000 2000 5 2 5 2 वो जावे बोला, నువ్వే పోరా బోలా. వాడు పల్లెటూరు బోలా, మాయి పల్లెటూరు, తూ పల్లెటూరు హై, తెర బాప్ పల్లెటూరు హై, తెర తాత పల్లెటూరు హై, తెర ముత్తాత పల్లెటూరు హై. వాడు బోలా నేను తంతాను రే. हम किसी से कम नहीं, यादों की बारात भाभी दोस्ती है, जिस जैसे में गंगा बहती है, हम तेलुगु बिड्डा है रे कुत्ते कमीने बोला. वाडू गजगज लड़ा हुआ, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मैं नहीं छोड़ा. నేను తంతా रहा. वाडू काला बैरान आ गया, वो बस 2000 बोला, मैं ठीक बोला. पैसा लिया, अम्बा मूर्ति लिया, वो चुक 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 रेल में आ गया. हम मुद्दू नहीं है, బుద్ధు. అమ్మాయి గారు మీకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పెడకైపోతురే. పూర్తంటే అయిపోయింది. అమ్మాయి గారు మీ చేత్తో కొంచెం హారతి ఇవ్వండి. ఏంటండి సరస్వతి దా, దా. అమ్మాయి గారు కాసేపు ఉండండి, ఎందుకు? చెప్తాను కదా, రండి. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, మీరందరూ కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. గృహ ప్రవేశం అయిపోయింది కదా, ఇంకేమిటి? ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? అవునంటున్నారు. వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరీమణులారా నమస్కారం. ఉమ్. మనతో జీవించడానికి 3 హిందీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్మలాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని. బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. నేను ఏమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలవుతారు నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక 2 కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. కుర్చీలు మరి కుర్చీయా? నేను ఏమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడి సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన సముద్రం. పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే. కుర్చీలు మరి కుయ్యా. ఏంటండి ఏదో కొమ్ముడు పోయినట్టు ఏంటో గంతులు? నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి? అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఈ ప్రొద్దు చూసే ఓపి నాకు లేదు గానీ వేసుకుంటే వేసుకొని వేసుకోని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట.
శివుడు వేషమా వాడెవడరా? అదేగా మరి అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు? అసలు నీ ముందు వాడు ఎంత? చీమ, దోమ, బొద్దింక, డుగుడుగుడుగుడుగుడుగు, డుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అవునవునవును. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. బామ్మా బామ్మా ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటలేదు అనుకుంటున్నావుట్రా వెర్రి వేతమా? చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః, మనం హారతి పాలకదాయ నమః, నువ్వు లేచి నిలబడాలాయ నమః, అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు 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 చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వసారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర బామ్మా, చంద్రశేఖర. బామ్మా, బామ్మా, నువ్వు ఇక్కడ ఇలా శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడమే పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోస, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల, చిల్లి కాసు. నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామ్మా బామ్మా బామ్మా, నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ ఆ దక్షుడు ఆ మహాతల్ని అవమానపరిచే ఉంటాడు. నువ్వు తప్పుకో. ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు. ఈ రోజు మనకి ఓ సుదినం. మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు, మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు, మనల్ని ఆనందింపచేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. నాలుగు మొక్కలు మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు. ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవడైనా సరే శివుడు వేషం కట్టాడు అనుకోండి, మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగొట్టేస్తారని నాకు బాగా తెలుసండి. అంతటి గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం. అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి. ఏమండో సూర్య గారు, ఏమండో మిమ్మల్ని రండి రండి. వీరు గొప్ప నటులను కూడా విన్నానండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు, మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక నిమిషం బాబు, తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోనివ్వండి. ఇక మీరు దయచేయండి. ఇక విషయానికి వస్తానండి. శివుడిగా ఇది నా 100వ ప్రదర్శన అండి, కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను. అసలండి పాలమ్ముకుని బతికే యాదవుడు నన్నేనండి. వీడేంటి శివుడు వేషం కట్టడం ఏంటని అందరు ఎగతాళిగా ఎక్కిరింపుగా మాట్లాడుకునేవారండి. హాయ్, అట్లాంటప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు, ఇదిగో హేమ గారు. ఈ రోజున హేమ గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి. ఈ దండ నాకు కాదండి, హేమ గారికి చెందాలి. అమ్మాయి గారు, మీరు ఒకసారి పైకి రండి. రండి, మరేం పర్వాలేదు. రమ్మని మీరు చెప్పండి బాబు. రండి. మొహమాటం అండి. వీరేనండి మా గురువు గారు. చంద్రుడికో నూనె పోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను. తీసుకోండి. ఏమిటిది మాధవ, ఇలా స్టేజ్ మీదకి పిలవడం, ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా. అభిమానం ఎంత ఉందో చెప్పుకోవడంలో తప్పే ఉందండి. అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా 10 మందికి టమ్కేసి చాటుకోవాలా? అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్తరాలు, సహస్రనామాలు, త్యాగరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి. అవన్నీ దేవుడు పోగొట్టారు బాబు. ఒకసారి మనసు దండం పెట్టేసుకుని సరిపోద్ది అనుకుంటే మరి రాసోడంతా పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ ఏమండి? మీకు అన్ని తెలుసు అనుకోమాకండి, కొన్ని కొన్ని మీకు తెలివి తెలుసా బాబు? ఏమండి? నీతో
శివుడిలో కొట్టకూడదండి. ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బిళ్ళు. ఇవ్వు. నేను వచ్చిన పని చెప్పడమే మర్చిపోయాను అమ్మాయి గారు. పొద్దునే పాలు పోయడానికి కానీ పార్థమ్మ గారి ఇంటికి వెళ్ళాను కదండి. ఆవిడేమో ఏవా ముగ్గు తొక్కడం వెళ్ళావా? ఈ రోడ్డు నీ బాబు అనుకున్నావా? జోగులేస్తున్నావా? నీ మొహం పెరగైపోతే ఉన్నావు. మాటలు జాగ్రత్తగా రాని, నా మొహం పేడలా కనబడుతుందా? మళ్ళీ జోగులేస్తున్నావా? ఈసారి నిజంగానే పెరగైపోతురు. మాధవా, వచ్చేయ్. రా. అమ్మాయి గారు ఆపారు కాబట్టి పాస్ అయిపోయావు. దమ్ములు లేవని చెప్పవా? వాడంతాడు మన ముందు కుచ్చుకుచ్చు కుయ్యాగాడు. ఇందాక పార్వతమ్మ గారిని చెప్తున్నాను కదండి, పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడంటండి. మన లలితమ్మ గారికి జోడిగా పాస్ అయిపోతాడేమో అనుకున్నానండి. కానీ బాగాలేడా? బాగాలేకపోవడం ఏంటండి, డబ్బా పనిలో ఉన్నాడండి. మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యనంటండి. పెళ్లి కొడుకుగా పాస్ కావు పో అన్నానండి. ఆయన ఇచ్చి బిఏ అంటున్నావే, పిల్ల ఏం చదివింది, ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు? అయ్య బాబోయ్, మీకు డిగ్రీలు దేనికండి? ఇప్పుడు సరస్వతి బిఏ, లక్ష్మి బిఎస్సి, పార్వతి బీహం అని దేవుళ్ళు డిగ్రీలు ఉంటాయంటండి. మీరే విద్యుత్ తల్లి, మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారండి. అక్క, ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ. అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో. ఏం మాధవ, ఈ బడాయి మా పిల్లలు కూడా నేర్పుతున్నావా ఏమయ్యా? ఏంటండి ఊరు మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు. ఊరికేంటండి, ఈ సంక్రాంతి పండక్కి మొత్తం మన తూగో జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి. ఎలా ఉందండి? బానే ఉందిలే. మీకు అంతగా పాస్ అయినట్లేదు. పాస్ అయిందిలేవయ్యా. పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి. ముగ్గు మీద పద్యమా? ముగ్గు, నిగ్గు, ఎగ్గు, సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి. ఇప్పుడేమిటయ్యా? చెప్పండి నాన్న, చెప్పండి. ఏమన్నావు? ముగ్గు, నిగ్గు, దగ్గు, అబ్బబ్బా, ఉండండి. సిగ్గు, ఎగ్గు. ఎగ్గు, సిగ్గు. ఎగ్గు, సిగ్గు. కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు, శివధనుస్సుకు తొలి ఎగ్గు, చెవజారి శిరసు వంచిరి నృపులెల్లా సిగ్గు సిగ్గు. ఏమిటి తమ రాసిన 20-25 పుస్తకాలు ఆయుత్తులవేనా ఆకాశులవి? నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా. అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు గాని నీతులు కాదయ్యా. అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎగబడి కొంటారు, అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరు కొంటారు? అదిగో కోపం వచ్చేస్తుంది. ఈ ముక్కు మీద కోపం లేనయ్యా, నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదేగాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి, మొహం ఇలా దీనంగా పెట్టుకు తిరిగి చెప్పరు తప్ప. మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చానే కానీ ఇలా నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు. నిజమే, మీకు చెప్పేంతట వాడినా నేను. చూడండి రాజు గారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను. దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి మరి. అలా చేశారనుకోండి, వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను. విషయం చెప్పండి. దానికి వస్తున్నానుండు. ఏమీ లేదు రాజు గారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో మహారంజుగా ఉందండి. దాంతో పాటు వీటినే జతపతి తోచేద్దాం. దాన్ని కావాలనుకునే వాళ్ళు వీటిని కూడా సచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరిచి చెమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధురమని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్లీలమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను.
అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు వచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతుల్ని తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ ఆఖరి మాట? అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో